వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. సో రామ్ ప్రసాద్ గారు, గత 4-5 సంవత్సరాల నుంచి మన ఇద్దరి కాంబినేషన్లో కొన్ని వేల వీడియోలు చేసాం. ఒక భారతదేశంలోనే కాదు, అటు యూరోపియన్ కంట్రీస్లో కూడా మన కాంబినేషన్కి నిజంగా ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అది మీరు ఒప్పుకోవాలి, నేను ఒప్పుకోవాలి, ప్రేక్షకులు కూడా ఒప్పుకోవాలి. ఈవెన్ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలో కూడా ఇప్పటికీ మన వీడియోస్ చూస్తుంటారు. మీకు కాల్ చేస్తుంటారు, నాకు కాల్ చేస్తుంటారు. సో ఇప్పటి వరకు మనం రెగ్యులర్గా ఎక్కువగా మాట్లాడిన టాపిక్స్ ఎస్ఐపి గురించి, లంసంగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, హోమ్ లోన్ గురించి, అండ్ అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, టర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పటి వరకు కొన్ని వేల వీడియోలు చేసాము. ఆ వీడియోస్లో నుంచి కొన్ని సార్ట్అవుట్ చేసి, కొన్ని ఫిల్టర్ చేసి మీరు పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తకాన్ని కూడా రాశారు. ఎందుకంటే అందరూ కూడా సెల్ ఫోన్ ద్వారా కొంతమందికి రీచ్ కావు కాబట్టి వీడియోలు. సో కొంతమందికి ఇలా పుస్తకాల ద్వారా కూడా మీ యొక్క అనుభవాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్కి సంబంధించి మీ అనుభవాలు వెళ్ళాలన్న ఉద్దేశంతో కూడా బుక్ రాశారు. బుక్ను కూడా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. సో ఇదంతా గతం. దీనికి సంబంధించి ఎన్నెన్నో మాట్లాడేసాం. సో ఇప్పుడు మనం కొత్తగా ప్రేక్షకుల్లోకి వెళ్ళబోతున్నాం కాబట్టి ఒక కేస్ స్టడీతో స్టార్ట్ చేద్దాం. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, టీవీ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నాడు. తనకు ₹1,00,000 వరకు జీతం వస్తుంది. సో వాళ్ళ వైఫ్ వచ్చేసి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. తనకి కూడా ₹1,00,000 జీతం. సో ఇద్దరు కలిసి హైదరాబాద్ నగరంలో నెలకు ₹2,00,000 వరకు సంపాదించుకుంటున్నారు. అండ్ వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయ్యి ఒక 5 years అయింది. ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఇప్పటి వరకు ఇద్దరికి హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచన అయితే లేదు లాస్ట్ 5-6 years నుంచి. బట్ ఈ మధ్య బాగా పీర్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. సో ఊరు వెళ్ళినప్పుడు, లేదంటే చుట్టుపక్కల వాళ్ళు, లేదంటే ఆఫీస్లో కొలీగ్స్ హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటూ ప్రతి ఒక్కరూ అడుగుతూనే ఉన్నారు. అండ్ రీసెంట్గా వాళ్ళ పేరెంట్స్ కూడా అడగడం మొదలుపెట్టారు. మీరు ఇంకా ఇక్కడికి వచ్చి, మన సొంత ఊరికి వచ్చి, మన డిస్టిక్ వచ్చి సెటిల్ అయ్యేది లేదు కదా, ఫర్దర్గా మీరు హైదరాబాద్లోనే ఉండబోతున్నారు కాబట్టి, ఉంటారు కాబట్టి, మీ పిల్లల చదువు కూడా అక్కడే ఉండబోతుంది కాబట్టి, సో మీరు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కోండి. ఇప్పుడు మీరు ప్రస్తుతానికి నెలకి ₹25,000 ఇంటి రెంట్ పే చేస్తున్నారు. అంటే సంవత్సరానికి ₹3,00,000 రెంట్ పే చేస్తున్నారు. అదేదో ప్రతి నెల 25,000 రెంట్ పే చేసే కంటే ఓ 15 సంవత్సరాల పాటు, ఒక 20 సంవత్సరాల పాటు ఒక బ్యాంక్ ఈఎంఐ లోన్ తీసుకుని ఒక 15-20 years టెన్యూర్ పెట్టుకొని ఒక సొంత ఇల్లు కొనుక్కొని ఇప్పుడు కడుతున్న 25,000 ఏదైతే ఉందో దాన్ని మీరు బ్యాంక్ ఈఎంఐలో కన్వర్ట్ చేసుకొని ఒక ఇల్లు కొనుక్కోవచ్చు కదా అంటూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారంట. సో నా ఫ్రెండు నాకు నిన్న ఫోన్ చేసి, సో తనకి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అంతా కూడా నాతో షేర్ చేసుకున్నాడు. సో ఇది విష్ణు నా ఫైనాన్షియల్ స్టేటస్, ఇది నా పరిస్థితి, మరి ఏం చేయమంటావు ఏంటి, నీ దగ్గర చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా, సో ఎవరితో ఒకసారి మాట్లాడి నా రిక్వైర్మెంట్కి తగ్గ సమాధానం నాకు ఇవ్వగలవంటూ కూడా అడిగారు. సో మరి ఇప్పుడు నా ఫ్రెండ్ అడిగిన ప్రశ్నకి, నా ఫ్రెండ్కి ఉన్న రిక్వైర్మెంట్కి మీరు ఏం సమాధానం చెప్తారు? సార్ దీనికి చాలా డేటా అవసరం మనకి. ఆయన వయసు ఎంత ఉండొచ్చు? ఆయన వయసు మంచిగా? నా ఫ్రెండ్ వయసు 29 years. వాళ్ళ వైఫ్ వయసు ఎంత? వాళ్ళ వైఫ్కి 26 or 27. ఓకే. కిడ్ ఏజ్ 3 years. ఈయన పేరెంట్స్ ఏం చేస్తుంటారు? అబ్బాయి పేరెంట్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ జాబ్ అయితే రిటైర్డ్ అయిపోయారు ప్రస్తుతానికి. వాళ్ళు కూడా పెన్షన్తో డిపెండెంట్స్ కాదు. వీళ్ళ వైఫ్ వాళ్ళ పేరెంట్స్? అమ్మాయి వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, వాళ్ళ ఫాదర్ కూడా రిటైర్డ్ అయ్యారు. సేమ్ వాళ్ళు కూడా పెన్షనర్సే. సో అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ డిపెండెంట్స్ కాదు పేరెంట్స్ కానీ ఇన్లాస్ కానీ. సో ఈయన మీడియాలో చేస్తున్నారు, ఆ ఐటీలో చేస్తుంది. ఓకే. ఇప్పుడు కొనబోయే హౌస్ వాళ్ళు అనుకున్న బడ్జెట్ ఎంత? ₹1,00,000 చూద్దాంలే అంటే ఒక 70-80 లక్షలు ₹1,00,000 లోపల కొనడానికి ప్లానింగ్లో ఉన్నారు. ఇన్ కేస్ మీరు అన్నట్టుగా ₹1,00,000 ఇల్లు కొనాలంటే హైదరాబాద్లో 30 లక్షలు మీ దగ్గర లేని పక్షంలో మీరు ఇల్లు కొనలేరు. 30 లక్షలు చేతిలో క్యాష్ ఉండాలి. మీ అకౌంట్ బ్యాలెన్స్ లేకపోతే ₹1,00,000 ఇల్లు కొనటం అవ్వదు. ఎందుకంటే ₹1,00,000 ఇంటికి 80% మాత్రం లోన్ వస్తుంది. రిమైనింగ్ 20 lakhs మీరు బిల్డర్కి పే చేస్తారు, 80 lakhs బ్యాంకర్ లోన్ ఇస్తాడు. ఎందుకంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ కనపడుతుంది, సబ్జెక్టెడ్ టు అదర్ లోన్స్ ఏమీ లేకపోతాయి. 80 lakhs అతను లోన్ ఇస్తాడు, 20 వీళ్ళు పే చేస్తారు. దాని రిజిస్ట్రేషన్ ఒక 6 lakhs అవుతుంది. ఓకే. ఇంకా ఇంటీరియర్స్, వుడ్ వర్క్ అనేది ఇంకా మన స్థాయిని బట్టి డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్. చాలా తక్కువలో చేద్దామన్నా 4-5 లక్షలు లేకుండా అవ్వదు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 30 లక్షల చేతులు లేకుండా ఇది ముందుకెళ్ళడం సాధ్యపడదు. ఇప్పుడు అప్పు చేయకుండా ఇంతవరకు అతను కూడబెట్టిన డబ్బు కనుక 30 లక్షలు ఉన్నట్లయితే అతను ముందుకెళ్ళిపోవచ్చు. ఒక శాలరీలో 2 lakhs ఉన్నదానికన్నా 2 శాలరీలు కలిపి 2 lakhs అనేది బలం. ఒక శాలరీ అంటే రిస్క్లో ఉంటుంది, 2 శాలరీలు అంటే హాఫ్ రిస్కే కదా, 2 ఒకేసారి రిస్క్లో ఉండవు. అండ్ అనదర్ గుడ్ థింగ్ ఏంటంటే వాళ్ళిద్దరూ డిఫరెంట్ సెక్టార్స్. ఈయన మీడియాలో ఉన్నారు, ఆవిడ ఐటీలో ఉన్నారు. దట్ ఈస్ ఆల్సో గుడ్ కాంబినేషన్. సో దీంట్లో హ్యాపీగా ఇల్లు కొనుక్కోవచ్చు. కానీ దాని నిమిత్తం వీళ్ళు 80 lakhs లోన్కి వెళ్తారు. అది 20 years పెట్టుకుంటే ఏజ్ తక్కువ కదా, యాక్చువల్ 30 కూడా వెళ్ళొచ్చు. పీపుల్ మే థింక్ ఇట్ కాంప్లికేటెడ్. 20 years కనుక లోన్కి వెళ్తే 80 lakhs మీద ప్రాబబ్లీ 74,000 ఈఎంఐ వస్తుంది. 74,000 ఈఎంఐ అంటే వీళ్ళు ప్రజెంట్ పే చేస్తున్న రెంట్ కాకుండా ఇంకొక 50,000 వీళ్ళ మీద బర్డెన్. ప్రజెంట్ లైఫ్ స్టైల్తో కంపేర్ చేస్తే 50,000 బర్డెన్. కానీ దానికి యాక్చువల్గా నేను వాళ్ళని కలిస్తే మనం వీళ్ళ కెరియర్ గ్రోత్, శాలరీ గ్రోత్ ఎలా ఉందో చూడాలి లాస్ట్ 3 years. ఇన్ కేస్ అది కనుక ఇయర్ ఆన్ ఇయర్ ఒక 12% పెరుగుతుంది అంటే, యావరేజ్ 10 to 12 ఇద్దరి మీద కలిపి అంటే, అదే కంటిన్యూ అవుద్ది అనుకున్న పక్షంలో 2 lakhs మీద 12% అంటే నెక్స్ట్ ఇయరే 25,000 కంబైన్ టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 25,000 పెరుగుతుంది. అంటే వీళ్ళకి పడుతున్న బర్డెన్ ఏదైతే ఉందో 50,000 ఎక్సెస్ బర్డెన్, ఇది పెరుగుతున్న శాలరీతోనే 2 yearsలో మేనేజ్ చేయబడుతుంది కదా. సో వాళ్ళకి ఎక్కడ డిఫికల్టీ లేదు దీన్ని ఆలోచించడానికి. పేరెంట్స్ డిపెండెన్స్ కాదు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి హెల్త్ కవర్ కంటిన్యూ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా పోస్ట్ రిటైర్మెంట్ హెల్త్ కవర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, సో వీళ్ళిద్దరు వర్కింగ్ కాబట్టి వీళ్ళు వెళ్ళిపోవచ్చు. 20 years లోన్ టెన్యూర్ పెట్టుకోవాలి. పెరుగుతున్న శాలరీలే వీళ్ళు ఏదైతే అడిషనల్ బర్డెన్ అది వస్తుంది. వీళ్ళు కనుక కొనకుండా ఇలాగే రెంట్కుంటే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఈ రెంట్ పెరుగుతూ పోద్ది. ఆబ్వియస్లీ పెరుగుతూ పోతుంది. ఈ రోజు 25,000 ఉన్న రెంట్ 10 ఏళ్లలో 50,000 అయిపోద్ది. ఆబ్వియస్లీ. కానీ మీరు ఈఎంఐకి వెళ్తే హోమ్ లోన్ ఈఎంఐ పెరగదు. ఇక్కడ అందరికి అబ్జెక్షన్ రావచ్చు, ఇంట్రెస్ట్ రేట్ పెరిగితే. పెద్దగా ఇండియాలో హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు పెరిగిన దాఖలాలు లేవు. మన కోవిడ్ తర్వాత ఎంతకు పెరిగింది? 8 నుంచి 9.5కి వెళ్ళిపోయింది. 8.5 నుంచి 9.5 మా అంటే 10కి వెళ్ళిపోయింది అంతే. అంటే ఉన్నదాని మీద ఒక 15-20% పెరిగింది అంతే, అంతకుమించి పెరగల. కానీ అదే మీరు యూఎస్లో చూస్తే 2.53 నుంచి 6కి వెళ్ళిపోయింది. యూఎస్లో ఈరోజు కార్ లోన్ 7 నడుస్తుంది. ఇండియా చాలా వెల్ మేనేజ్ చేసింది. మనకి ఎర్లియర్ ఉన్న 8.5 కాస్త 9.5 అయింది అంతే ఇంత క్రైసిస్లో. ఇండియా ఈజ్ ఎ గ్రోయింగ్ ఎకానమీ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే గత 20 ఏళ్ళగా హోమ్ లోన్స్ అవి కమ్ డౌన్ ఫ్రమ్ 11% to 7కి వెళ్ళిపోయి మళ్ళీ 9కి వచ్చి ఇప్పుడు 8.24, 8.3లో అవుతున్నాయి. కాబట్టి 90% పాసిబిలిటీ మనకి హోమ్ లోన్ ఈఎంఐ పెరగదు. ఫర్ సమ్ అన్సర్టెనిటీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగితే ఈఎంఐ పెరిగినా సరే హోమ్ లోన్లో ఒక వెసులుబాటు ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ ఈఎంఐ పెరగకుండా టెన్యూర్ పెంచుకోవచ్చు. అంటే వీళ్ళ బర్డెన్ విల్ రిమైన్ సేమ్. అండ్ వీళ్ళిద్దరు వర్క్ చేయడం వలన అది ఏ రోజుకి బడినే అవకాశం లేదు. 2 yearsలో వీళ్ళు పెరుగుతున్న శాలరీలు దానికి ఈక్వల్గా ఉంటాయి. ఓకే కదా. సో వాళ్ళు 1 crore వెళ్ళిపోవచ్చు. ఇంకా ఓకే అనుకుంటే ఇంకా సహకరించి ఇన్స్టెడ్ ఆఫ్ 30 lakhs ఒక 45 lakhs ఉంటే ప్రాబబ్లీ దే కెన్ ప్లాన్ ఫర్ 1.3, 1.4 crore ప్రాపర్టీకి వెళ్ళిపోవచ్చు. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే ఫ్యూచర్లో అప్గ్రేడేషన్ ఇబ్బంది అయిపోద్ది. డబుల్ని ట్రిపుల్ చేయలేం కదా. అవునవును. బెటర్ కొంచెం స్ట్రెస్ చేసి, మోర్ ఓవర్ మీరు ఇద్దరు పేరెంట్స్ సెటిల్ అన్నారు, వాళ్ళిద్దరు సపోర్ట్ చేస్తారు. ఇల్లు కొనడానికి అన్నప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ అండ్ ఇల్లు సెటిల్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ వచ్చినా ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి కదా వీళ్ళకి. ఒకేసారి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వస్తే మీరు ఒక బెడ్రూమ్ తీసుకున్నా ట్రిపుల్ కావాలి. కాబట్టి ఐడియల్లీ మీరు చెప్పిన సినారీలో ట్రిపుల్ బెడ్రూమ్కి వెళ్ళిపోవచ్చు. కొంచెం పెంచుకొని వెళ్ళిపోయినా పెద్ద ప్రాబ్లం కాదు. గ్రోయింగ్ సెక్టర్స్ ఉన్నారు ఇద్దరు. అయినా మీడియాలో ఇన్కమ్ ఎక్కువ కదా సార్ మీకు. బట్ మీడియాలో అన్సర్టనిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా, జాబ్ అన్సర్టనిటీ. ఏముంది సార్, ఒక ఎలక్షన్ సీజన్ వస్తే గట్టిగా వేసేస్తారు మీరు. అంటే అది ఒకప్పుడు ఉండేదేమో కానీ ఇప్పుడు వస్తే ఎలక్షన్స్ వస్తే పాసిబిలిటీస్ లేదు. ఏం కాదు, అడిషనల్ ఇన్కమ్ ఉన్న ప్రొఫెషన్ కదా మీడియా. హౌస్ వర్క్ అయితే దిస్ ది ప్లాన్. బట్ కమింగ్ టు బేసిక్స్, వాళ్ళ బేసిక్ మన ఇన్సూరెన్స్ పార్ట్ అయిందా లేదు చూసుకోవాలి. అది మస్ట్. డెఫినెట్గా ఇద్దరికి ఇన్సూరెన్స్ ఉన్నా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అరౌండ్ అట్లీస్ట్ 1 crore తీసుకోవాలి వీళ్ళ కేసులో అయితే. ఎఫర్డబిలిటీ ఉంది కాబట్టి ఒక 1 crore ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ వీళ్ళ అసెట్స్ అన్ని కన్సిడర్ చేసి, అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వీళ్ళ పేరెంట్స్ నుంచి ఎంత వస్తుంది, సిబ్లింగ్స్ ఉన్నారా లేదా, అది పెద్దగా లేకపోతే ఒకవేళ ఇద్దరిది కలిపి మాకు పేరెంట్స్ నుంచి వస్తుంది ఒక 8 crore 10 crore అంటే మేబీ ప్రాబ్లీ టర్మ్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. అది ఏమీ లేదు సార్, మా వాళ్ళు పేరుకి ఎంప్లాయీస్ కానీ ఏం సంపాదించలేదు అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కూడా మస్ట్. ఇద్దరు వచ్చారు ఒక 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకొని, ఒక 1 crore హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని, ఇవన్నీ తీసుకుంటూ కూడా ప్రీమియం ఒక 1.2 lakhs per annum అవుద్ది అంత.
సో అయితే ఇప్పుడు మొత్తానికి ఇక అంటే ఇల్లు ఎలా కొనాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్పారు కాబట్టి రైట్. అంటే ఇంటితో పాటు ఇంకా ఏమన్నా మనం ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి అంటే వాళ్ళకి ఇంకా పాసిబిలిటీ ఉంటుందంటారా? లైక్ ఏదన్నా మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఒక మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి, మేము ఇంకా ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా వెళ్ళాలనుకుంటున్నాము అన్న ఆలోచన ఉంటే ఇక్కడ ఇంకా ఏమైనా స్పేస్ ఉందంటారా ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళడానికి? 28 ఇయర్స్లో కంగారు ఏముంది సార్? ఒక ఇల్లు కొంటే మీకు లైఫ్లో ఒక స్టెబిలిటీ వచ్చేస్తుంది, ఒక స్టెబిలిటీ వస్తుంది, మీకంటూ ఒక ప్రైడ్. సేమ్ అట్ ద సేమ్ టైం అది ప్రైడ్ ఫర్ యువర్ పేరెంట్స్ అండ్ ఇన్లాస్. చాలా టైం ఉంది కదా, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. లేట్ చేస్తే మళ్ళీ ఇది ఈ ఏజ్లో లేని ఆ ఏజ్లో ఈ అనుభూతి పొందలేం కదా. ఇది తీసుకున్నాక ఒక క్లారిటీ వస్తుంది. ఒక 2 ఇయర్స్ పాస్ చేయండి, ఏముంది ఇప్పుడు ఆ స్ట్రెస్ఫుల్లో మళ్ళీ స్టార్ట్ చేసిన అవసరం ఉంది. ఒక 2 ఇయర్స్ ఇప్పుడు సడన్గా సడన్ మీ ఎక్స్పెన్సెస్ ఒక 50,000 పెరుగుతుంది కనుక, అంటే వాళ్ళంటూ ఒక లైఫ్ స్టైల్కి ట్యూన్ అయి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని కాంప్రమైజ్ ఇల్లు కొన్నాను కానీ లైఫ్ స్టైల్ తగ్గించుకొని మంత్లీ 30,000 ఎస్ఏ పెట్టంటే తప్పు. ఇక్కడ ఇప్పుడు ఇంకొక ఇబ్బంది కూడా రావచ్చు. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఇల్లు కొంటున్నారు, ఒక మంచి లగ్జూరియస్ లైఫ్ స్టైల్కి మారుతున్నారు కదా, మరి కారు పరిస్థితి, కారు కూడా ఉండాలి కదా, కనీసం 10-12 లక్షల రూపాయల కారు అన్నా కొనుక్కోవాలి కదా. ఇప్పుడు ₹1,00,00,000 పెట్టి ఒక మంచి లగ్జూరియస్ ఫ్లాట్లో ఉన్నప్పుడు 10 లక్షల కారు అన్న మెయింటైన్ చేయాలి కదా. మరి ఇప్పుడు కారు కూడా ఇక్కడ ఏదైనా స్పేస్ తీసుకోవచ్చు అంటారు? మీడియాలో పని చేస్తే పోయిన ఎలక్షన్లో కారేసి ఉంటాడు మీవాడు. అంటే ఎలక్షన్ అందరికీ వర్కౌట్ కాదు కదా. కార్ మస్తు సార్, కార్ లేకుండా ఎలా, కిడ్ వచ్చాక కూడా కార్ లేకుండా ఎలా ఉంటారు? ఇద్దరు చేస్తూ 2 లక్షల సాలరీ, కారు ఉంటుంది. ఇన్ అడిషన్ టు దట్ ఇప్పుడు మీరు బెటర్ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు కార్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా వస్తుంది, చేయాలి. ఇప్పుడు మీరు చెప్పింది ఐ డోంట్ థింక్ కార్ లేకుండా అలా ఉంటారు. అంతే కదా. ఇప్పుడు ఈయన 1 lakh సాలరీ ఉండి ఆవిడ 1 lakh సాలరీ ఉండి పేరెంట్ డిపెండెన్స్ లేకుండా ఇప్పుడు వీళ్ళిద్దరు కార్ లేకుండా ఇంటికి వెళ్తాను బస్ ఎక్కిపోతే ఎలా ఉంటుంది? సమస్య లేదు, కారు లేకుండా ఎలా ఉంటారండి? 1 lakh అంటే ప్రస్తుతానికి కారు కూడా లేదు వాళ్ళకి. సో కారు కూడా ప్లాన్ చేస్తుంది, కారు లేకుండా ఉండడం కూడా తప్పే. కారు లేకుండా ఉండడం కూడా తప్పే అంటారు. కారు ఇల్లు తీసుకున్నాకే ఇన్వెస్ట్మెంట్ సార్. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, కారు, ఇల్లు. అంటే మీరు చెప్పిన కేసుకి, ఈ కేసు సినారియో వరకు ఈ 4 ఉంటేనే ఇన్వెస్ట్మెంట్, లేకుండా ఇన్వెస్ట్ చేయొద్దని చెప్తాను నేనైతే. కానీ చాలామంది ఏం చెప్తుంటారంటే కారు గురించి మాట్లాడంగానే కార్ అంతా డిప్రిషియేట్ అయిపోతుంది, మొత్తం స్క్రాప్ అయిపోతుంది. ఇవాళ 10 లక్షలు 15 లక్షలు బస్ కారు కొంటే 4 ఏళ్ల తర్వాత 5 లక్షలకు 6 లక్షలకు అమ్ముకోవాలి. సో కారు అసలు కొనకూడదు, కారు అసలు కాన్సెప్టే కాదంటారు. మరి లైఫ్ కూడా డిప్రిషియేటింగ్ 20,000 పోతాడు, ఒకడు 30,000కి, మరి ఇప్పుడే పోతే అయిపోద్ది కదా. ఓకే, అది వెరీ రాంగ్ కంపారిజన్, వెరీ రాంగ్. అంటే మినిమం బేసిక్ నెసెసిటీస్ని మనం ఆపుకోకూడదు, అసలు ఆపుకోవద్దు, అసలు ఆపుకోవద్దు. ఓకే, ఈరోజు అది రిక్వైర్మెంట్ కదా, బేసిక్ అది. అది లేకుండా సిటీలు ఎలా తిరుగుతావు? ఒక కిడ్ వేసుకొని బైక్ మీద 3 పోతారా? లేదు, డేంజర్ కదా, తప్పది. మరి ఇక అంత గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి ఇంకా బైక్ వేసుకుని తిరుగుతాడేంటి? ఖచ్చితంగా కొనుక్కోవాల్సిందే కారు. అవసరమైతే ఒక 2 ఏళ్ల పాటు మీ ఇన్వెస్ట్మెంట్స్కి పాజ్ ఇవ్వండి, ఆపండి. ఇప్పుడు ఎలాగూ ఒక ఇల్లు కొనాలి అంటే అప్పటిదాకా చేసిన ఇన్వెస్ట్మెంట్ డిస్టర్బ్ చేయాల్సి రావచ్చు. వస్తే ఏం చేయాలి? మళ్ళీ మనం ప్లాన్ రివైజ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఫర్దర్ మేబీ ఎలా చేయాలి అంటే, జీరో అయిపోయింది ఇప్పటివరకు పెట్టిన కార్పస్. మనం దేనికో ఒక గోల్కి పెట్టాం, ఏ కిడ్ ఎడ్యుకేషన్కో మన రిటైర్మెంట్కో, మొత్తం జీరో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రివైజ్ చేసుకొని కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో మొత్తానికి ఇప్పటివరకు ఏదైతే నా ఫ్రెండ్ ఇల్లు కొనాలన్న ఆలోచన లేడు, సో ప్రస్తుతానికి వాళ్ళ పీర్ ప్రెషర్ అండ్ పేరెంట్స్ ప్రెషర్తో ఇల్లు కొనాలన్న ఆలోచనతో నాకు కాల్ చేశాడు. తన రిక్వైర్మెంట్ ప్రెషర్ ఏం కాదు, పేరెంట్స్ యొక్క ముందు చూపుతో ఇల్లు కొనాలన్న ఆలోచన వచ్చింది. ముందు చూపు అనుకో, పనికొచ్చేదానికి మరి ప్రెషర్ ఏముందండి? సో ఇల్లు కొనుక్కోవడం అయితే తప్పైతే కాదు, అసలు కాదు. ఇల్లు కారు కొంటేనే మీ లైఫ్ యాక్చువల్గా స్టార్ట్ అవుతుంది. అంటే మళ్ళీ ఇక్కడ చాలామంది ఏం చెప్తారంటే సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా బ్లండర్ మిస్టేక్, లైఫ్ లాంగ్ చేసిన సేవింగ్స్ అని ఒక్కసారి సొంత ఇల్లు కొన్నామంటే మొత్తం హుష్పటాకు హ్యాపీగా రెంట్ ఇంట్లో ఉండడమే ఉత్తమం అని కొంతమంది చెప్తుంటారు. సో అంటే ఇలాంటప్పుడు కరెక్ట్గా అంటే మనం దేన్ని సమర్థించుకోవాలో అర్థం కాదు సార్. అదేదో అంటారు, ఏదో సొంత ఇల్లు కొన్నాడు ఫూల్స్ అని ఏదో సామెత కూడా ఒకటి ఉంది, రెంటింట్లో ఉండేవాడు ఏదో టాలెంటెడ్ అనేది ఇంగ్లీష్ సామెత, ఒక ప్రావెర్బ్ కూడా ఉంది కదా. మరి దాన్ని ఎలా తీసుకోవచ్చు ఇక్కడ? చెప్తాను. ఇది చెప్పుకోవడం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ సొంత ఇల్లు కొనే డబ్బులు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తే కూడా చాలా పెరుగుద్ది, చాలా బాగుంటుంది. ఒక విషయం చెప్తున్నాను, లాస్ట్ వీక్ సమ్ టైమ్ ఒక 10-15 days బ్యాక్ ఒక ఎన్ఆర్ఐతో మాడుతున్నా. యూఎస్లో ఉంటారు, ప్రకాశంలో ఎక్కడో. వాళ్ళ పేరెంట్స్ గత 16 ఏళ్ళకి ఒక ఇంట్లో రెండుకుంటున్నారు, 16 సంవత్సరాలు ఒక ఇంట్లో రెండుకుంటున్నారు. ఆ ఇల్లు వాళ్ళకి నచ్చింది, అక్కడ ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా, ఇంకెక్కడికి వెళ్ళదలుచుకోలే వాళ్ళు కూడా వానర్స్ అక్కడ ఉన్నారు, అంతా బాగుంది. వీళ్ళ ఫాదర్కి ఒక 1.5 year బ్యాక్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ వచ్చింది, రికవరు, మళ్ళీ సిక్కు, బెడ్, వీల్ చైర్ అలా ఉన్నాడు.
ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు మనిషి. ఇప్పుడు వాళ్ళు సమ్ రీజన్కి వాళ్ళ అల్లుడు ఎవరో ఆ ఇల్లు తీసేసుకున్నాడు, వాళ్ళు రెనోవేట్ చేయాలి, వెకేట్ చేయమని చెప్పారు. సరే ఏముంది, రెండుకి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నారు. అతనుకున్న ఫ్రెండ్స్లో కూడా ఎవరు ఆ పరిస్థితులు ఇల్లు ఇవ్వట్లా. మీకు మనిషి మంచాన పడితే ఇల్లు ఇవ్వరు కదా, ఈ లాజిక్ అర్థమైందా? అసలు కరోనా అప్పుడు చూసాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ కష్టాజీతం మీద ఏంటి మాస్టర్స్ గీస్తే చేపించి పంపిస్తే మరి ఎందుకు ఇల్లు కొన్న ఆలోచన రాలేదో నాకు తెలియదు. ఓకే, ఈరోజు అది ఎంత తల తీసినంత పనే. ఈ కేసు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ఒక వ్యక్తి ఐటీ ఎంప్లాయీ ఉన్నాడు హైదరాబాద్లో, ఇతనికి ఒక 40 ఏళ్ళు వచ్చింది, పేరెంట్స్కి 65 ఏళ్ళు వచ్చినాయి, పేరెంట్స్కి మేజర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, అది టర్మినల్ ఇష్యూ అనుకోండి. సో ఇప్పుడు ఈయన రెంట్ కొన్నాడు, 35,000 పెట్టి ఉన్నాడు గేటెడ్ కమ్యూనిటీలో, అద్భుతమైన ఇల్లు, కొంటే 2 కోట్లు, చాలా తెలివైనడు కాబట్టి కొనకుండా 2 కొన్నాడు 40,000 కట్టి. ఇప్పుడు ఆ కండిషన్లో వాళ్ళ ఫాదర్నో మదరో ఆ కండిషన్ ఉంటే మీ ఓనర్ ఇంట్లోకి అలౌ చేస్తాడా? మానవత్వం ఉంటే చేయాలంటారు, కానీ అదే ఇంటి ఓనర్ అయితే ఇటు చేయడు కదా. ఇప్పుడు చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది కదా, మానవత్వం లేదా, మనిషి వస్తే ఏమవుద్ది, అది బాగానే ఉంటుంది. 2 కోట్లు ఇల్లు కొనుక్కున్నాడు కష్టపడి, వాడు ఎక్కడో ఉండి ఈఎంఐ రెండో కట్టుకున్నాడు, ఈఎంఐ అప్పు కట్టుకున్నాడు కదా. ఇప్పుడు నీ ఇంట్లో లాస్ట్ స్టేజ్లో ఉన్న వ్యక్తిని రావడానికి మనం ఒప్పుకుంటామా? లేదు. అంటే ఒక ఓనర్గా ఉన్నప్పుడు అది ఒప్పుకోం, కానీ టెనెంట్గా ఉన్నప్పుడు వీడే మనిషి అంటాం, ఓనర్గా ఉంటే ఒప్పుకోం. అది కదా ఆలోచించాలి. అంటే ఇంత బ్రతికి నీకంటూ ఒక సొంత ఇల్లు లేకపోతే నీ పేరెంట్స్ లాస్ట్ స్టేజ్లో నీ దగ్గర ఉంచుకోలేవు నువ్వు. ఎగ్జాక్ట్లీ సార్. మళ్ళీ వాళ్ళని ఊరు పంపించి టెన్షన్ పడి ఆ టైంకి తీసుకొచ్చి డాక్టర్ని చూపించి నువ్వు వెళ్ళి, ఇప్పుడు నువ్వు జాబ్ వదిలేసి అక్కడ ఉండలేవు కదా, ఇక్కడ ఉంటే పోయిందాకా నీ దగ్గర ఉంచుకుంటే నీ చేతుల్లో పోతే కూడా నీకు అదొక సాటిస్ఫాక్షన్, నువ్వు చూసుకుంటావు లాస్ట్ స్టేజ్లో. ఇప్పుడు నువ్వు జాబ్ వదిలేళ్ళి అక్కడ వాళ్ళని అక్కడ ఊర్లో పెట్టి చూసుకోలేవు కదా. ఇల్లు లేకపోతే వచ్చే ప్రాక్టికల్ కష్టాలను ఎవరు చూడట్లా. మళ్ళీ ఇంకో పాయింట్ కూడా రైజ్ చేస్తారు, సార్ ఇల్లుంటే ఒక దగ్గర ఉండాలి, గ్రోత్ ఉండదు అంటాడు. ఎవరు ఉండమన్నాడు నీ ఇంట్లో నిన్ను? నీది రెండుకి రెండుది ఇంకో దగ్గర ఉండు. నేను చెప్పిన లాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఈ టెనెంట్కి చెప్పు, జెన్యున్గా వాడు ఖాళీ చేస్తాడుగా, అరే బాబు మా నాన్నకి బాగాలేదు, వాడు రానివాడు ఇక్కడికి, మా ఓనర్ నేను వస్తాను, నువ్వు చూసుకుంటాడు కదా. ఒక ఇల్లు ఉంటే ఎంత ధైర్యం, ఎంత భరోసా, ఇది ఎవరికి అర్థం కావట్లా. ఎంతవరకు ఫైనాన్స్ అంటే అన్ని కమర్షియల్ ఆస్పెక్ట్లో చూడడము, డబ్బును ప్రేమించడం, మనుషుల్ని పట్టించుకోకపోవడం, తర్వాత జబ్బులు తెచ్చుకోవటం. అప్పుడు రియలైజ్ అయినా కానీ ఏముండదు ఇంకా. ఇప్పుడు జబ్బు వచ్చాక కారు నడపలేడు కదా. సంపాదించుకున్న డబ్బులో ఫస్ట్ ఒక ఇల్లు కొనుక్కోవడం అనేది, ఇల్లు కారు కూడా, కారు అనేది అవి బేసిక్, అది ఏమంటారు, ఒక బేసిక్ నీడ్, అది మన హక్కు, ఒక సొంత ఇంట్లో ఉండడం అనేది. నేను చెప్పిన సినారియోలో ఇల్లు కారు ఉంది, ఫాదర్కి హెల్త్ బాగోలేదు, ఎంత బాగా చూసుకోవచ్చు ఇతను. ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా అవును మెల్లిగా లేపి కారులో పెట్టి హాస్పిటల్కి వెళ్ళిపోవచ్చు, రావచ్చు. నీళ్ళు నీ ఇష్టం, ఎవరైనా అడుగుతాడు, పక్కన అడుగుతాడా మీ ఫాదర్ బాగాలేదు ఎందుకు పట్టుకొస్తున్నావు ఇంటికని. కానీ అదే మీరు రెంట్కుంటాయి చాలా ఇబ్బందులు. అయినా ఇంకో విషయం ఏంటంటే, అందరూ అనుకుంటారు కానీ అంత నార్త్ సైడ్ ఉన్నంత మనం ఫాస్ట్ ఫార్వర్డ్ కాదు. ఇప్పుడు హైదరాబాద్లో వెంచర్స్లో ఒక కమ్యూనిటీకి వెళ్తే, మీరు ఒక డీసెంట్ కమ్యూనిటీకి ఓనర్స్ అంతా ఫ్రెండ్స్గా ఉంటారు, టెనెంట్తో ఎవడు ఫ్రెండ్షిప్ చేయడు. అది ఎప్పటికీ ఉంటుంది సెకండ్ సీట్. అవునవును, సాయంత్రం వాళ్ళే వాకింగ్ వెళ్తుంటారు, ఎంత టెనెంట్ కదా. ఇప్పుడు ఒక జనరల్ బాడీ మీటింగ్ ఉంటే ఓనర్ సార్ మస్ట్, టెనెంట్స్ ఇన్వైట్ చేయరు. ఓటింగ్ అయితే కూడా టెనెంట్స్కి ఎవరు ఓటు, ఓనరే చేస్తాడు అక్కడ నుంచి. అంటే ఒక సెకండ్ గ్రేడ్ సిటిజన్ లాగా బ్రతకాలా నువ్వు, అంతా ఫైనాన్స్ మాడతారు. సో మొత్తానికి కష్టపడి సంపాదించుకున్న దాంతో ఒక సొంత ఇల్లు కొనుక్కోవడము, మీ ఫ్రెండే కాదు ఎవరైనా సరే, బ్యాంకర్ డబ్బుల ద్వారా ఇల్లు కొనుక్కోవడం అనేది చాలా తెలివైన పని. మీ డబ్బులు ఉంటే డబ్బు పెట్టుకోనొద్దు, బ్యాంకర్ డబ్బులు లోన్ తీసుకుని కొనండి. బ్యాంకర్ లోన్ అనేది, హోమ్ లోన్ ఇస్ చీపెస్ట్ లోన్. అంటే ఇప్పుడు చాలామంది చెప్తుంటారు, చేతిలో 40 లక్షలు 50 లక్షలు ఉన్నాయి, ఇల్లు కడదామని చూస్తుంటారు అని చెప్తుంటారు కదా. సో అంటే ఇప్పుడు మన చేతుల్లో క్యాష్ ఉండి ఆ క్యాష్తో ఇల్లు కొనుక్కోవడం కట్టడం అనేది కరెక్ట్ కాదంటారు. బ్యాంకర్ డబ్బులు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ ద్వారా కొనటమే కరెక్ట్. లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లేకపోతే ఇప్పుడు ఇందాక మనం అనుకున్న కేసులో 80 లక్షల లోన్కి 74,000 ఈఎంఐ కడుతున్నారు. అందరూ మాడుతున్నారు, ఇంత వడ్డీ కడతాం అంత వడ్డీ కడతాం. ఎందుకు కడుతున్నారు వడ్డీ? 80 లక్షలు అప్పు తీసుకున్నారు, మీరు ఇల్లు కొన్నారు, డబ్బు ఎవడిది? బ్యాంకర్ది. సోక్ ఎవడిది? ఇంట్లో ఉండేది మనం. అసలు ఒక విషయం చెప్పండి, ఇంత వడ్డీ అంత వడ్డీ అంటారు. 80 లక్షల రూపాయలు ఎవడైనా మనకి నెలకి 74,000 రూపాయలు వడ్డీకి ఇస్తాడా? వీడు అసలు ప్లస్ వడ్డీ కల్పిస్తున్నాడుగా, ఇంకా దాన్ని బ్యాడ్ లో మనిషిని నమ్మి ఒక 50,000 అప్పిచ్చేవాళ్ళు లేరు. మరి అలాంటిది పక్క వ్యక్తి నీ ఇల్లు కుదువు పెట్టుకొని ఇచ్చినా 80 లక్షలకి నెలకి వడ్డీ 72,000 74,000 ఒప్పుకోడు కదా. బ్యాంకర్కి 74 అసలు ప్లస్ వడ్డీ కడుతున్నావు కదా. ఒక 10 years పోతే నీ ఈఎంఐ అదే ఉంటుంది, నీ రెంట్ డబుల్ అవుద్ది.
అంటే ఒక 13 ఏళ్ళు పోతే 14 ఏళ్ళకి ఈరోజు 74,000 ఎవరైతే ఈఎంఐ కడుతున్నారో అప్పటికి నీ దాని రెంటే ఉంటుంది 74,000 రైట్ రైట్. కదా. ఇవన్నీ కాకుండా మనకు ఒకటే తెలుసు, బుక్స్ చదువుకున్నాం, ఫైనాన్స్ మాట్లాడతాం, ఇంట్రెస్ట్లు మాట్లాడతాం, కాంపౌండింగ్ మాట్లాడతాం. అది కాదు కదా. రైట్ రైట్. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రైట్ అండి విష్ణు గారు, థ్యాంక్స్. అండ్ మొత్తానికి నా ఫ్రెండ్ అడిగిన మీ ఫ్రెండే కాదు, రాష్ట్రంలో okay. ఉన్న అందరినీ ఊరుకోమని Yes, చెప్పండి. అంటే అలాంటి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మీ సర్కిల్లో ఉండొచ్చు, నా సర్కిల్ ఎవరైనా ఉండొచ్చు, కానీ సో మొత్తానికి ఇదైతే మాత్రం నేను మా ఫ్రెండ్కి చేరవేసే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. రైట్ అండి, థ్యాంక్స్.